పదవి ఎవ్వరికీ శాశ్వతం కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి ప్రతిపక్షం పాత్ర కూడా మిగలదని ఆయన అన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే. ఇంకా అందులో కొన్ని మధ్యలో గరికపాటి లాగా, ఆ గరికపాటి పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాగంటి గారు లాగా, గరికపాటి గారు లాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీకు చెప్తున్నా, నీకు శాశ్వతం కాదు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.